ఒకసారి ఆపు వచ్చేసినప్పుడు నేను పక్కన మీ నుంచి స్మెల్ వస్తుందని పక్కకి వెళ్ళిపోకూడదు కదా. సో పర్ఫ్యూమ్ అలా ఒంటి నిండా కొట్టుకునే పర్ఫ్యూమ్స్ అనమాట. అండర్ ఆర్మ్స్ లోనే కొట్టుకోవాలి, ఒంటి నిండా కొట్టుకోకూడదు. కావాలంటే పర్ఫ్యూమ్ కొట్టుకో ఒంటి నిండా అని చాలా రోజులు చెప్పాక ఇప్పటికి కొంచెం నువ్వే చెప్తున్నావు, కొత్తగా ఉంది. తాగాలి కదా మరి, స్కిన్ మంచిగా ఉండాలంటే తాగాలి. అప్పుడప్పుడు నాన్న కబోర్డ్లోంచి కూడా లాగేసుకొని తీసుకుంటాను అనమాట ఈ టీషర్ట్లు. అలాగే లింక్స్ పెడతాను గైస్, డోంట్ వరీ. చాలా కన్సిస్టెంట్గా మంత్స్ పడి వెళ్ళాను. ఎవ్రీ సండే లీవ్ తీసుకొని మిగతా టైం అంతా కన్సిస్టెంట్గా వెళ్ళాను. పొద్దున్నే వెళ్ళానంటే జాతరలో చేయలేను కాబట్టి. ఫ్రైడే ఏదో ఇచ్చారు, ఫ్రైడే గుర్తులే. అయిపోయింది వీడియో. వీడియోస్ ఏమైనా కావాలంటే డెఫినెట్గా మాకు తెలియచేయండి. వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు ఫైనల్గా మీరు అడిగిన ఒక జిమ్ ఎసెన్షియల్స్ నా దగ్గర నేను ఏదైతే వాడతానో జిమ్కి వాళ్ళకు వీడియో చేయమన్నారు కదా. సో ఆ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అంతగా నా దగ్గర ప్రొఫెషనల్గా అలా ఏం లేదు, జస్ట్ బేసిక్స్ వాడుతూ ఉంటాను నేను. సో ఫస్ట్లీ నేను జిమ్ జాయిన్ అయినప్పుడు వాళ్ళ ఎలిమెంట్ అనమాట, నేను వెళ్ళే జిమ్ పేరు. సో వాళ్ళు ఒక షూ బ్యాగ్ ఇచ్చారు. ఆ షూ బ్యాగ్లో షూస్ పెట్టుకొని వెళ్తాను. ఎందుకంటే నార్మల్గా బ్యాక్ ప్యాక్ యాక్చువల్లీ నాకు మెయిన్లీ జిమ్ బ్యాగ్ వచ్చేసరికి నార్మల్ బ్యాక్ ప్యాక్ తీసుకెళ్తాను అనమాట. ఆ బ్యాక్ ప్యాక్ ఇప్పుడు తమ్ముడు వాడు వాడుతున్నాడు ప్రస్తుతానికి, ఇప్పుడు లేదు. చూపిద్దామంటే ఈ వీడియో అయిపోయే లోపల వాడు వచ్చాడంటే అది కూడా చూపిస్తాను. ఆ బ్యాగ్ నేను డెకట్లాన్లో తీసుకున్నాను. సో అందరికి ఐడియా ఉంటుంది డెకట్లాన్ బ్యాక్ ప్యాక్స్ ఎలా ఉంటాయో. సో యా, దానిలో ఇది పెట్టుకుంటాను. ఎందుకంటే మిగతా సామాన్లు కూడా ఉంటాయి కదా, మళ్ళీ షూస్ అవన్నీ అంటే మిక్స్ అండ్ మ్యాచ్ అవ్వకుండా ఉండటానికి సపరేట్గా షూ బ్యాగ్ అనేది మెయింటైన్ చేస్తాను నేను ఎప్పుడు. సో షూస్ వచ్చేసి నైకీ, ఇవి చాలా రోజులు అవుతుంది నేను తీసుకొని. చాలా కంఫర్ట్ ఉంటాయి ఇంకా కూడా, ఇప్పుడు ప్రస్తుతానికి డర్టీ కండిషన్లో ఉన్నాయి. బట్ యా, నైకీ షూస్. అండ్ ఒకసారి ఆపు. నెక్స్ట్ సాక్స్ వచ్చేసరికి నేను డెకట్లాన్లో తీసుకున్నాను, ఆర్టింకో అనే బ్రాండ్లో. సో ఇవి ఐ థింక్ సెట్ ఆఫ్ 3 వస్తాయి సాక్స్, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. యాంకిల్ లెంత్ వరకు వస్తుంది, మంచిగా కంఫర్ట్గా ఉంటుంది. ఇందులో 3 తీసుకుంటే 2 ఉన్నాయి నా దగ్గర, ఇంకో పేర్ ఎక్కడికి పోయిందో నాకు తెలీదు. సో యా, ఇది ఒకటి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, మన బాడీ, మనం నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు వర్కౌట్ చేసినప్పుడు స్వెట్ అనేది ఆబ్వియస్గా అవుతాం అందరం. సో కొంతమందికి ఆ స్వెట్ స్మెల్ వస్తుంది, స్మెల్ రాదు. సో అందుకని యాక్చువల్లీ ఆ స్మెల్ ప్రివెంట్ చేయడానికే డియోడ్రెంట్స్ అనేవి ఉంటాయి. డియోడ్రెంట్స్ డెఫినెట్గా వాడాలి మీరు వర్కౌట్ చేసినప్పుడు. నేను పక్కన మీ నుంచి స్మెల్ వస్తుందని పక్కకి వెళ్ళిపోకూడదు కదా. సో ఈ డియోడ్రెంట్స్ మంచిగా అండర్ ఆర్మ్స్లోనే కొట్టుకోవాలి, ఒంటి నిండా మొత్తం కొట్టుకోకూడదు, అమ్మ కొట్టుకుంటుంది అలా. కాబట్టి పర్ఫ్యూమ్ అలా ఒంటి నిండా కొట్టుకునే పర్ఫ్యూమ్స్ అనమాట, సపరేట్గా ఉంటాయి వాటికి. ఎన్ని రోజులకి ఇలా చెప్పి లెక్చర్ ఇచ్చి ఇది అండర్ ఆర్మ్స్లోనే కొట్టుకోవాలి, ఒంటి నిండా కొట్టుకోకూడదు. కావాలంటే పర్ఫ్యూమ్ కొట్టుకో ఒంటి నిండా అని చాలా రోజులు చెప్పాక ఇప్పటికి కొంచెం సెట్ అయింది, వింటుంది నా మాట కొంచెం. సో యా, ఇవి స్కిన్ మీదే కొట్టుకోవచ్చు. డియోడ్రెంట్స్ ఆర్ నాట్ అ హార్మ్ ఫర్ యర్ స్కిన్, ఇట్స్ ఓకే. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ర్యాషెస్ అలా వస్తున్నాయంటే జస్ట్ ఒక పక్కన స్కిన్ మీద ప్యాచ్ టెస్ట్, అంటే ఒక 2-3 డేస్ నైట్ పడుకునే ముందు ఇక్కడ కానీ నార్మల్ స్కిన్ కేర్ చేస్తున్నప్పుడు మీరు చేస్తారు కదా ప్యాచ్ టెస్ట్ లాగా, అలా చేసి ఒక 2 డేస్ ట్రై చేయండి. ఏమి ర్యాషెస్ ఏం ఎఫెక్ట్ లేకపోతే అప్పుడు అండర్ ఆర్మ్స్లో కొట్టుకోండి. సో జస్ట్ ట్రయల్ కోసం నేను ఇక్కడ వాడుతుంది నివియా డియోడ్రెంట్. ఒక 4-5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను కాన్స్టెంట్గా దీన్ని. సో ఇట్స్ అ లవ్ ఆఫ్ మై లైఫ్ లాగా వాడతాను దీన్ని, చాలా చాలా ఇష్టం నాకు, ఇది నచ్చుద్ది నాకు కూడా. యా, నెక్స్ట్ వచ్చి లిప్ బామ్. ఆ బ్యాగ్లో లిప్ బ్యాగ్ అనే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా పాకెట్ ఉన్నా లేకపోయినా లిప్ బామ్ అయితే డెఫినెట్గా క్యారీ చేస్తాను. లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ, లిప్స్టిక్ అంత ఆఫెన్ కాదు, లిప్ బామ్ అయితే డెఫినెట్గా. నా దగ్గర పాకెట్ లేకపోయినా నేను చేతిలో పట్టుకెళ్ళి నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ పాకెట్లోనే వేసేస్తా, అంత నెససరీగా వాడతాను అనమాట. లిప్ బామ్ లేకుండా అసలు ఐ కాంట్ స్టే అన్నట్టు. సో యా, ఈ లిప్ బామ్ వచ్చేసి నేను నైకాలో తీసుకున్నాను. నేను వాడే థింగ్స్ అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు చెక్ చేయండి. ఒకవేళ అవైలబుల్ లేకపోతే వాటి ఆల్టర్నేట్స్ అయినా వీటిలో చూసి ఆల్టర్నేట్ డెఫినెట్గా పెడతాను. సో చెక్ చేయొచ్చు ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే. నెక్స్ట్ వచ్చి ఈ వాటర్ బాటిల్, ఒక 1 లీటర్ వాటర్ బాటిల్, ఇది సిప్పర్. సో ఇది వస్తుంది. ఇది నేను డైరెక్ట్ యాప్లో తీసుకున్నాను, బోల్డ్ ఫిట్ అనే యాప్లో. ఇది చాలా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వైరల్ అయినాయి కదా ఇలాంటి బాటిల్స్. సో స్క్రోల్ చేస్తా ఒక రోజు ఇంకా దీన్ని చూసైనా వాటర్ కన్సిస్టెంట్గా తాగుతానని చెప్పేసి
ఆర్డర్ చేసిన ఒక 3 monthsకి బాగా తాగా, ఇంకా తర్వాత పక్కన వేసేసా, దుమ్మంతా పట్టుకుంది. మళ్ళీ జిమ్కి వెళ్తున్నప్పుడు ఓపెన్ చేస్తాను అనమాట ఇలాంటివి. యా, సో మస్ట్ అండ్ నెససరీ మీరు హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి. నువ్వే చెప్తున్నావు, కొత్తగా ఉంది. తాగాలి కదా మరి, స్కిన్ మంచిగా ఉండాలంటే తాగాలి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి బట్టలు, చాలా ఇంపార్టెంట్ బట్టలు. సో ఫస్ట్ వచ్చేసి ప్యాంట్లు చూపిస్తా. నార్మల్గా నేనైతే టైట్స్ వేసుకుంటా, ఇలాంటి బ్లాక్ ఏమంటారు స్కిన్ ఫిట్ టైట్స్. సో ఫుల్ యాంకిల్ లెంత్ వస్తుంది ఇది అయితే పర్సనల్గా ఇప్పుడు ఇది నా ఒంటి మీద ఉన్నది, ఈ గ్రే కలర్ది నేను అర్బానిక్లో తీసుకున్నాను 2. యాక్చువల్లీ నేను తీసుకున్నప్పుడు అప్పుడే అర్బానిక్ స్టార్టింగ్, సో మంచిగా క్వాలిటీ అదంతా లాస్ట్ అయింది, చాలా మంచిగా ఉన్నాయి అనమాట. ఎన్ని వాషెస్కైనా అలానే ఎగ్జాక్ట్గా ఉంది, కలర్ ఏం ఫేడ్ అవ్వకుండా. సో కానీ నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు ఆపేశారు ఇలాంటి ప్రొడక్షన్, ఎందుకంటే వాళ్ళు బ్రాండ్ మార్చేసుకొని వేరే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఇస్తున్నారు కాబట్టి. సో ఐ ట్రై ఒకసారి, ఒకవేళ దొరికితే ఈ లింక్ పెడతాను, లేకపోతే దీని ఆల్టర్నేటివ్ డెఫినెట్గా పెడతా. సో ఇది ఫైనల్గా నేను అర్బానిక్లో తీసుకున్నాను ప్యాంట్ని. అండ్ బ్లాక్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ కదా, సో అలానే సేమ్ ఇంకో బ్లాక్ ట్రాక్ ప్యాంట్ వచ్చేసి నేను డెకెత్లాన్లో తీసుకున్నాను. ఇదైతే ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే చాలా కామన్ ఈ ప్యాంట్లు, డెకెత్లానే కదా. యా, నెక్స్ట్ వచ్చి టీ షర్ట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఓవర్ సైజ్డ్ తీసుకుంటా. యా, నేనైతే నేను జిమ్కి వెళ్తే ఓవర్ సైజ్ టీ షర్ట్సే వేసుకుంటాను. సో ఎందుకంటే మరి యాక్చువల్లీ జిమ్ వేర్కి టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ ఉంటే స్వెట్ ఎక్కువ అవుతాం, స్వెట్ అవ్వాలి, కానీ కంఫర్ట్ కూడా చూసుకోవాలి కదా. నార్మల్గా జిమ్కి వెళ్తే టైట్ క్లోత్స్ వేసుకుంటారు జనాలు, కానీ నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇలాంటి పెద్ద పెద్ద టీ షర్ట్లు తీసుకుంటా. మరీ అంత పెద్ద ఉండవు, బట్ కొంచెం తనది ఎక్సెస్ అయితే ఎం తీసుకుంటుంది, లేదంటే ఎల్ తీసుకుంటుంది. బ్యాగీ క్లోత్స్ లాగా అప్పుడప్పుడు నాన్న కబోర్డ్లోంచి కూడా లాగేసుకొని తీసుకుంటాను అనమాట ఈ టీ షర్ట్లు. ఒకసారి నేను వేసుకున్నానంటే నాన్న మళ్ళీ ఇంకోసారి వేసుకోరు, సో ఫైనల్గా నా కబోర్డ్లోకి వచ్చేస్తాయి అలాంటి టీ షర్ట్లు. సో ఇది కూడా అంతే. ఈ టీ షర్ట్ వచ్చేసి నేను సోల్ స్టోర్ అనే యాప్లోంచి తీసుకున్నాను. ఐ థింక్ సోల్ స్టోర్ కొంతమందికి తెలుసు, మీ యూట్యూబ్ ఫాలోవర్స్లో మేబీ ఏమో, తెలిసిన వాళ్ళకి లింక్స్ పెడతాను గైస్, డోంట్ వరీ. ఇవి వచ్చేసి ఇది అన్నిట్లోనే తీసుకున్నా, క్రూ అంట, ఎక్కడ తీసుకున్నామో గుర్తులే, బట్ యా ఇలాంటి టీషర్ట్స్ మీరు ఎక్కడైనా దొరుకుతాయి గైస్, నార్మల్ బేసిక్ స్టోర్స్లో అయినా దొరుకుతాయి. ఇది వచ్చేదే బేసిక్స్ కేటగిరీ కింద. సో రకరకాల కలర్లు ఇలాంటివన్నీ ఒక 6-7 తీసేసుకోండి చాలు, వీక్కి సరిపోయేటట్టు, అవే రిపీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి హుడీస్ కానీ స్వెట్ షర్ట్స్ కానీ జాకెట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి నాకు. ఎందుకంటే మనము ఫస్ట్ నేను పర్సనల్గా బైక్ మీద వెళ్తా, సో వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, రిటర్న్ వచ్చేటప్పుడు వర్కౌట్ చేశాక బాడీ అనేది వార్మ్ అవుతుంది కదా. సో మనం బాడీ లైక్ బైక్ మీద వస్తున్నప్పుడు ఆ కోల్డ్ ఎయిర్ అంతా తగిలి మజిల్స్, మనం వర్కౌట్ చేసిన ఫీలింగ్ పోతుంది, మజిల్స్ మొత్తం ష్రింక్ అయిపోయి ఆ చలిగాలికి అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఆ రీజన్స్కి బాడీని వామ్గా వర్కౌట్ అయిపోయాక కూడా వామ్గా ఉంచడానికి నేను హుడీస్, జాకెట్స్ కానీ స్వెట్ షర్ట్స్ కానీ వాడతాను. సో ఈ మంచి బ్రైట్ పింక్ కలర్, ఇంత తేడా కలర్లో పిక్ చేస్తాం మేము ఇప్పుడు. సో ఇది వచ్చేసి నేను సేమ్ అర్బానిక్లో తీసుకున్నా, ఇది ఇప్పుడు ఐ థింక్ స్టాక్ లేదు, ఇలాంటివి అమ్మట్లేదు వాళ్ళు, బట్ స్టిల్ హుడీస్ అనేవి ఎక్కడైనా దొరుకుతున్నాయి. సో ప్రతి బ్రాండ్లో దొరుకుతున్నాయి హుడీస్ అనేవి. ఈ క్వాలిటీ కూడా అంతగా అనిపించలే నాకు, సో అంతగా దీన్ని వాడను, బట్ ఐడియా కోసం హుడీస్ అని చెప్పేసి తీసుకొచ్చాను చూపించడానికి. యా, కానీ ఇది నాకు చాలా ఇష్టపడి కొనుక్కున్నాను, కానీ అంతగా వాడను. ఇష్టపడి కొనుక్కొని పక్కన వేయడానికి కదా, మన దగ్గర ఉందని చెప్పుకోవడానికి. యా, అంతే గైజ్. సో అంతే ఓకే. నువ్వు వీక్లో ఎన్ని డేస్ జిమ్కి వెళ్తావు అది కూడా చెప్పు. యాక్చువల్లీ అంతకుముందు చాలా కన్సిస్టెంట్గా మంత్స్ పడి వెళ్ళాను, ఎవ్రీ సండేస్ లీవ్ తీసుకొని మిగతా టైం అంతా కన్సిస్టెంట్గా వెళ్ళాను. ఎప్పుడు ఎన్ని రోజులు క్రితం? వీక్లీ 6 days వెళ్ళేదాన్ని, ఎప్పుడు ఒక 1 year బ్యాక్. దాని తర్వాత అసలు స్కెడ్యూలే మారిపోయింది. సరే, ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు జిమ్కి వెళ్తున్నావు? 2 years. 2 years అప్పుడే 1.5 year. 1.5 year 1.5 year నుంచి వెళ్తున్నా, అంటే హాఫ్ ఇయర్ కూడా. బట్ ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా కన్సిస్టెంట్గా వెళ్ళడం. పాయింట్ ఏంటంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతామని, మనం
వెళ్ళాల్సి వస్తే మరీ పీక్ టైమ్స్లో వెళ్ళాలి నేను, ఛాన్స్ ఉంటే. ఆ పీక్ అప్పుడు నిద్ర ఎవరు పోతారు? అలానే కాదు, ఇన్ జనరల్ చెప్తున్నా. ఇప్పుడు నార్మల్గా నేను ఎందుకు నిద్రపోతున్నా, పొద్దున్నే వెళ్ళానంటే చేయలేను కాబట్టి నేను ఆఫ్ టైంకి వెళ్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే ఓకే హాలిడేస్ కాబట్టి 11కి ఆ టైంకి వెళ్ళినా పర్లేదు. కాలేజ్ ఉన్నప్పుడు ఇంకంతే జనాల్లో కూర్చొని లేట్ అవుతుంది. ఆ వెయిట్స్ కోసం వెయిట్ చేసి అందరూ ఇప్పుడు జిమ్ అని అందరూ జాయిన్ అయిపోయారు జిమ్లో. నేను జాయిన్ అయినప్పుడు కొంచెం ఇంత లేదు, మరీ ఇంత లేదు అసలు. ప్రతి వాళ్ళు కల్ట్ కొనేసుకొని ఇంక వచ్చేయటమే. వచ్చి వర్కౌట్ చేస్తారో లేదో తెలియదు కానీ వచ్చేయటమే. సరే, ఏమేం చేస్తావు వర్కౌట్స్? నార్మల్గా అంతకుముందు 3 డేస్, లైక్ 3 డేస్ చెప్తా ఎగ్జాంపుల్. ఫస్ట్ సపోజ్ ఒకవేళ మండే నేను చెస్ట్ చేస్తే, ట్యూస్డే బ్యాక్ అండ్ బైసెప్ చేసి, వెన్స్డే లెగ్స్ చేస్తే మళ్ళీ ఇదే 3 సెట్స్ ఇంకోసారి రిపీట్ కొట్టేదాన్ని. లైక్ ఈ 3 సెట్స్ మండే ట్యూస్డే వెన్స్డే చేసి, థర్స్డే ఫ్రైడే సాటర్డే కూడా మళ్ళీ చేసేదాన్ని అదే సీక్వెన్స్లో. సో ప్రతి బాడీ వేరియేషన్కి 2 డేస్ చేసేదాన్ని వీక్కి. కానీ స్లోగా నా ట్రైనర్ అలా అంతా వద్దు, కావాలంటే ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్కౌట్ ఒక్కొక్క రోజు చేయని చెప్పేసి అన్నారనమాట. సో 6 డేస్కి నార్మల్గా ఆయన ఇచ్చిన ప్లాన్ ప్రకారం మండే బ్యాక్, ట్యూస్డే వచ్చేసి చెస్ట్, వెన్స్డే వచ్చేసి బైసెప్స్, థర్స్డే బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ కల్పిస్తారు. థర్స్డే వచ్చేసి షోల్డర్స్, ఫ్రైడే వచ్చేసి ఐ థింక్ ఫ్రైడే ఏదో ఇచ్చారు, ఫ్రైడే గుర్తులే, చెప్పాను కదా. సాటర్డే వచ్చేసి కంటిన్యూస్గా వెళ్తే గుర్తుంటాయి. సాటర్డే వచ్చేసి లెగ్స్ అనమాట. ఇంత మంచిగా ప్రాపర్గా ఇచ్చారు ఆయన, పాపం నేనేం చేయట్లే. కానీ వెళ్ళిన ప్రతిసారి కాలేజ్ మంచిగా వర్కౌట్ ఇస్తారా? ఇస్తారు. చెయ్యో పాడలేమని తిడతారు ఫస్ట్, తర్వాత ఇచ్చేస్తారు. ఇప్పుడు హాలిడేస్ కదా, జిమ్కి ఎన్నింటికి వెళ్తున్నావు? 11. ఒకవేళ వెళ్ళకపోతే ఈవినింగ్ వెళ్తా. మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తుంది. గంట టైం ఉంటుంది నేను తిన్న తర్వాత కూడా. నువ్వు లేచేదే 11కి, 10:30కి. 10కి లేగడం తింటా నేను. మరీ 10కి కాదు, 9:45 అలా లెగుస్తా. ఎన్నింటికి పడుకుంటున్నావు? అంతే 11 అలా. మళ్ళీ స్టార్ట్ చేద్దాం త్వరగా లేవటం, మళ్ళీ కాలేజ్ అయ్యే కష్టం. ఇంకేం చెప్తావు? అంతే, అయిపోయింది వీడియో. అంతే గైస్. సో జిమ్కి కావాల్సినవన్నీ చూపించావు, కానీ నీ స్కిన్ కేర్ గురించి చెప్పాలి కదా, ఎలాగో అడుగుతారు అందరు మళ్ళీ. అందుకని ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నా. ఏం యూస్ చేస్తావు చెప్పు. సో ఫస్ట్ లెగగానే నార్మల్గా మార్నింగ్ అండ్ పడుకునే ముందు స్కిన్ కేర్ అనేది చేస్తాను. అది నేను జిమ్కి వెళ్ళకపోయినా ఇదైతే బేసిక్. సో ఫస్ట్ ఫేస్ వాష్ వచ్చేసి డర్మాడ్యూ అనేది, ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది. నాది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకొక 1 వీక్ వచ్చిద్దాము మ్యాక్సిమం. ఇది వచ్చి నార్మల్గా నేను వాడే ఆల్మోస్ట్ అన్ని వరకు అక్క వాళ్ళు రికమెండ్ చేసినవే. సో వాళ్ళు, మా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం ట్రయల్ టెస్ట్ చేసుకొని వాళ్ళు నాకు చెప్తారనమాట, ఇది బాగానే ఉంది అని అనిపిస్తే నేను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొన్ని రోజులు ట్రై చేస్తాను. నాకు సెట్ అయిందని అనిపిస్తే నేను ఆర్డర్ పెట్టుకుని అవే వాడుతూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ ఫేస్ వాష్ వచ్చేసి ఇది అయిపోయాక ఈ మధ్యనే టోనర్ వాడటం స్టార్ట్ చేశాను. టోనర్ వచ్చేసి ప్లమ్లో నయాసినమైడ్ అను రైస్ వాటర్ వచ్చేసి ఉంటుంది. 3% నయాసినమైడ్ అనమాట. సో కొంచెం నాకు ఒక 3 వీక్స్ ఆర్ 1 మంత్ బిఫోర్ అప్పటి నుంచి ఒక యాక్నే ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రిగర్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఇక్కడంతా పస్ ఫిల్ అయిన యాక్నే వచ్చిందనమాట. సో అది ట్రీట్ చేద్దామనే ఇంటెన్షన్తో ఏదో ఒక ఆల్టర్నేట్ చూద్దామని చెప్పేసి నయాసినమైడ్ నార్మల్గా పస్ యాక్నేకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ టోనర్ ట్రై చేశాను. ఐ ఫీల్ ఇట్ వర్క్స్. నాకు ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఒకవేళ పస్ యాక్నే వచ్చినా కూడా కొంచెం అంటే కంట్రోల్డ్గా ఉంటుంది అనమాట. ఐ ఫీల్ ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్. ఒకసారి ఇంకా కొన్ని రోజులు ఈ బాటిల్ కూడా అయిపోతుంది చెప్పాలంటే. ఇంకొక బాటిల్ ట్రై చేశాక మంచిగా సెట్ అవుతే ఎవరికైనా రికమెండ్ చేసేటట్టు ఉంటుంది. బట్ నాకైతే ఇది బాగా నచ్చింది టోనర్ ఇది. సో ఫేస్ వాష్ అయిపోయాక ఇది స్ప్రే చేసుకుంటాం ముఖం మీద. ఇది అయిపోయాక నెక్స్ట్ మాయిశ్చరైజర్. ఇది క్యూటీ రిపేర్ అని చెప్పేసి ఇది కూడా మెడికల్ షాప్లో తీసుకునే మాయిశ్చరైజర్. సో ఇది వచ్చేసి ఐ థింక్ ఇట్స్ ఫర్
ఆయిలీ స్కిన్ మరీ ఆయిలీ స్కిన్కి సెట్ అవ్వదు అనుకుంటా. డ్రై స్కిన్కి కాంబినేషన్ స్కిన్కి బాగా యూజ్ అవుతుంది ఇదైతే. సో ఆయిలీ స్కిన్కి అయితే మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అయితే ఇది చాలా బాగుంటుంది. సో ఇది ఒక రికమెండెడ్ మాయిశ్చరైజర్. ఈ స్టెప్ అయిపోయాక ఫైనల్ స్టెప్ సన్ స్క్రీన్. ఎప్పుడు ఇంట్లో ఉండి కూర్చొని ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా కూడా సన్ స్క్రీన్ మాత్రం డెఫినెట్గా వాడతాను నేను. సో ఇది వచ్చేసి కొరియన్ బ్రాండ్ బ్యూటీ ఆఫ్ జోసెన్ సన్ స్క్రీన్ అని చెప్పేసి. ఇది నైకాలో ఉంటుంది, ఇండియన్ బ్రాండ్ కాదు కాబట్టి స్టోర్స్లో అంతకు దొరకడం కష్టం. సో ఆన్లైన్ తీసుకోవడం బెటర్. ఇదైతే నేను ఇది నైకాలో తీసుకున్నా. లాస్ట్ టైం సేల్ ఎక్కడో వచ్చింది కదా, ఎప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ ఎప్పుడో. సో ఆ సేల్లో తీసుకున్నాను అనమాట. ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి. ఇంకా ఉంది. సో ఇది వస్తుంది, ఇంకా 2 months వస్తుంది అనుకుంటా. సో అంతే. స్కిన్ కేర్కి అయితే అంతే ఫైనల్గా. ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా న్యూట్రల్గా ఉండాలంటే స్కిన్ కేర్ వర్క్ చేసుకొని వదిలేస్తాను. మరీ కొంచెం ఎక్కువ రెడీ అవ్వాలని అన్నప్పుడు కన్సీలర్ అవన్నీ పెడతాను. నార్మల్గా అయితే న్యాచురల్ అన్విత అంటే ఇవన్నీ వేసుకొని ఉంటుంది, అది న్యాచురల్ అన్విత. ఇప్పుడు అవే వేసుకొని ఉన్నా. సో లిప్ బామ్ ఒకటి. సో లిప్ బామ్ ఒకటి ఇందాక చూపించా కదా, ఈ లిప్ బామ్ ఒకటి ఫైనల్ టచ్. నెక్స్ట్ వచ్చి హెయిర్ కేర్. చాలామంది హెయిర్ కేర్కి కూడా ఏం చేస్తున్నావు చాలా అడుగుతారు. నేను ఏమీ చేయను. ఇట్స్ ప్యూర్ జెనెటిక్స్. అమ్మవి, నాన్నవి, మా తాతలవి, అందరూ వచ్చిన జెనెటిక్స్ అనమాట నాది. సో నార్మల్గా నేను ఏం ఫాలో అవుతానంటే వారానికో 2 వారాలకో 3 వారాలకో ఒకసారి కొబ్బరి నూనె పెడతా. ఆ కొబ్బరి నూనె కూడా గంట ఉంచుకుంటా. ఈ మధ్య ఫోర్స్ చేయటం వల్ల ఐ గెస్ 1 week ఒకసారి పెడుతున్నా. సో గంట ఉంచుకుంటా కొబ్బరి నూనె పెట్టుకొని మంచిగా. ఈ కొబ్బరి నూనె పారాషూట్, ఇది నా చిన్నప్పటి నుంచి ఇదే వాడుతున్నా నేను. హెయిర్ ఆయిల్స్ అయితే కొత్తగా ఏమీ ట్రై చేయను. చాలా వరకు వస్తాయి కానీ ఇన్ జనరల్ నేను ట్రై చేయను అనమాట. సో దానికే స్టిక్ ఆన్ అయి ఉంటాను. నెక్స్ట్ వచ్చి షాంపూ వచ్చేసి పర్పుల్ కలర్ డవ్. ఈ రెండే. ఇంకా దీనికి మించి నా జుట్టుకి ఏమీ పెట్టను. పెట్టాల్సి వస్తే అమ్మ ఇంకా హెయిర్ మాస్క్లు అవి పెడుతుంది, న్యాచురల్గా రెమెడీస్, ఇంట్లో చేసిన రెమెడీస్. నార్మల్గా ఈ కెమికల్ ప్రోడక్ట్స్ కానీ సీరమ్స్ అలాంటివి ఇన్ జనరల్ నేను వాడను. బట్ చాలామంది అంటారు కదా సీరమ్స్ వాడితే హెయిర్ సాఫ్ట్ అవుతుంది కదా, హీట్ పెడుతున్నప్పుడు వాడు అనే ఇంటెన్షన్తో. బట్ అలా అలవాటు అయిపోయింది. సో ఇన్ జనరల్ పెట్టను. అండ్ ఐ డోంట్ ఫీల్ లైక్ పుట్టింగ్ ప్రోడక్ట్స్ ఆన్ మై హెయిర్. కొంచెం పాడు చేసుకోవాలని లేదు. సో ఇంత అమ్మ చేతి కండిషన్లో ఉంది కాబట్టి హెయిర్ ఎలా ఉందంటావా? లేదు, నా కండిషన్లోనే ఉంది జుట్టు. నువ్వు నాకు ఇచ్చేసి నా హెయిర్ కండిషన్ నాకు ఇచ్చేసి ఎన్ని ఒక 5-6 years అవుతుంది. సో అప్పటి నుంచి నా కండిషన్లోనే ఉంది. బిఫోర్ ఎలా ఉండేది? ఇంకా అప్పుడు ఇన్ జనరల్ హార్మోన్స్ చేంజ్ అవ్వకముందు నీ చేతిలో ఉంది. సో అప్పుడు బాగానే ఉంటుంది. హార్మోన్స్ చేంజ్ అయ్యే టైంకి మీరు అందరూ నార్మల్ మదర్స్ అందరూ అంతే, హార్మోన్స్ చేంజ్ అయ్యే టైంకి పిల్లలకి వదిలేస్తారు. హార్మోన్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి జుట్టు ఎలాగో ఆ టైంలో ఫేజ్ ఇంకా హెయిర్ స్పాయిల్ అవ్వటము, లైక్ చేంజెస్ రావటము హెయిర్లో కానీ జెనెటిక్స్లో కానీ చేంజెస్ ఆ టైంకి వస్తాయి. కరెక్ట్గా మీరు అప్పుడే వదిలేస్తారు కాబట్టి మాకు వదిలేస్తారని చెప్పేసి ఒక రీజన్ పట్టుకొని స్పాయిల్ అయిందని చెప్తారు. సో ఇది అందరింట్లో జరిగే సీనే. సైంటిఫిక్గా ప్రాపర్గా ఆలోచిస్తే అది రీజన్. సో నాకు కూడా నా ప్యూబర్టీ హిట్ అయ్యే టైంకి కరెక్ట్గా ఆ టైంకే వదిలేసింది, నాకు ఇచ్చేసింది హెయిర్ నువ్వే ఇంక చేసుకోని ఇంటెన్షన్తో. సో అప్పుడు చేంజెస్ ఉన్నాయి కాబట్టి చాలా రఫ్ అయ్యి చాలా హెయిర్ ఫాల్ అయ్యి అన్బేరబుల్ అనమాట, చూడలేనంత. నేను హెయిర్ కట్ అలాంటివి కూడా చేసుకున్నాను కాబట్టి అసలు చూడలేనంత కండిషన్లో ఉండేది అప్పుడు. ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. సో ఇట్స్ గెటింగ్ బ్యాక్ టు కండిషన్. సో బాడీ అడ్జస్ట్ అవటం స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఫీల్ అవ్వచ్చు కదా. ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగాలేదంటే ఇట్స్ చేంజ్. మేము అన్ని ట్రై చేసి మెథడ్స్ అవన్నీ ట్రై చేసి వచ్చిన చేంజ్ అనమాట ఇదంతే. అంతే. సో ఇదే గైస్ నా ఫిట్నెస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ రొటీన్స్ అన్నీ ఒక వీడియోలో మిక్సీ జార్ కొట్టేశాను. సో అంతే. ఫుడ్ వీడియోస్ పెడుతున్నా కదా, హెల్తీ ఫుడ్ బ్లాగ్స్. అవి ఏదో తూతు మంత్రంగా వస్తున్నాయి బయటికి. నువ్వు చేసినప్పుడు నేను తిని పెడతాను అంతే, తింటున్నప్పుడు వీడియో తీస్తాము. సో ఇక్కడ అంత రీజన్ ఏంటి, అమ్మ చేయట్లేదు, అది ప్రాబ్లం. సో కామెంట్ చేస్తూ ఉండండి, మంచి హెల్తీ రెసిపీస్ పెట్టండి అన్నప్పుడు కొంచెం ట్రిగర్ అవుతుందేమో, అప్పుడైనా చేసి పెడుతుంది నాకు. ఇప్పుడు ట్రిప్కి వెళ్ళి వచ్చాం కదా, మా అమ్మ ఉంది, మా అమ్మ చేతి వంట తింటానికి ఖాళీగా కూర్చున్నా, నేను తింటున్నా. అమ్మమ్మ ఫుడ్ నేను కూడా ఎంజాయ్ చేస్తా, మంచిగా చేస్తుంది. ఓకే గైస్, బాయ్ బాయ్. సరే, అమ్మమ్మని చూపిస్తాను ఇప్పుడు. చూపి చెప్పమ్మా, అన్విత ఎలా చెప్పింది? చాలా బాగా చెప్పింది. మా చూస్తుంటే
చూడాలనిపించింది, దానికి వెళ్ళేది వస్తున్నాను. ఇక్కడ కూర్చొని వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బాగా చెప్తుంది, మాట్లాడుతుంటేనే చూడబుద్ధి నాకు. దాని ముఖమే చూడాలనిపిస్తుంది, నోట్లో మాటలు నవ్వకపోయినా నవ్వినట్లే ఉంటుంది మాట. అబ్బా మురిసిపోతుంది చూడు. ఓకే గైస్, బాయ్ బాయ్. ఓకే గైస్, అంతే ఇంకా వీడియోకి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే డెఫినెట్గా మాకు తెలియచేయండి. తెలుగు పొంగుకొస్తుంది. ఓకే, బాయ్ బాయ్.